మహానటుడు, నాటకకర్త, అవధాని, స్వాతంత్ర సమరయోధుడు, కవితా కళానిధి, పుంభావ సరస్వతి, శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారి ధార్మిక కృతు మొదటి భాగం అయింది. నిన్న ఇవాళ రెండవ భాగం 21/11/24. దీన్ని డాక్టర్ మల్లేల శ్రీహరి గారు తాను ఒక సిద్ధాంత గ్రంథంగా రీసెర్చ్ చేసి రాసిన గ్రంథమే. ఉపక్రమణిక ఆయన మొదలుపెట్టారు. నిన్నంతా వాళ్ళు వీళ్ళు చెప్పిందంతా చెప్పుకోరు. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారిని ఎక్కువ మంది సత్యహరిశ్చంద్రీయ నాటకకర్తగా, ప్రసిద్ధ నటుడిగా మాత్రమే గుర్తించి వారి సత్యహరిశ్చంద్రీయ నాటకం నుండి ఆనాటి నుండి నేటి దాకా యావదాంధ్ర దేశంలో ప్రదర్శింపబడుతూనే ఉంది. అలాంటి అద్వితీయ నాటక రాజాన్ని రచించిన బలిజేపల్లి వారి ఇతర గ్రంథాలను గురించి, వారి జీవిత విశేషాలు గురించి ఎవ్వరూ కూడా భావించినట్లు నాకు తెలియదంటున్నారు రచయిత. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో కానీ, లేక బలిజేపల్లి వారి శత జయంతి సందర్భంలో కానీ ఎవ్వరునూ వారి గురించి స్మరించిన వారు లేరు. తెలుగు జాతి ఉన్నంత వరకు వీరి సత్యహరిశ్చంద్రీయానికి సాటి రాగల కృతి మరొకటి లేదు అంటాం నిస్సందేహం. తన దేహము, తన గేహము, తన మాన ప్రాణముల తత్పరమతి నాటక కళకే అంకితం కావించిన బలిజేపల్లి వారి వ్యక్తిత్వ సాహిత్యాలను గురించి ఇంతవరకు ఎవరూ పరిశోధన చేయకపోవటం నా అదృష్టం అంటున్నారు ఈ పరిశోధన చేసిన శ్రీహరి. స్వతసిద్ధంగా నటనాశక్తి గల నేను అప్పుడప్పుడు సత్యహరిశ్చంద్రీయాన్ని చదువుతుండటం మా అన్న డాక్టర్ మల్లేల గొరవయ్య గారు చూసి బలిజేపల్లి లక్ష్మీకాంత గారి కృతులపై పరిశోధన చేయిస్తే మంచిది కదరా అబ్బాయి అని ప్రోత్సహించి, ఒక సత్యహరిశ్చంద్రీయ నాటకమే కాక వారి ఇతర కృతులు ఏవైనా, వారి జీవిత విశేషాలు ఏమిటో సిద్ధాంత వ్యాసాల మూలంగా లోకానికి వెల్లడించడం సముచితమని నాకు కూడా అనిపించింది. నా అభిప్రాయాన్ని ఆచార్య జిఎన్ రెడ్డి, డాక్టర్ మద్దూరి సుబ్బారెడ్డి మొదలగు వారికి చెప్పి వారు సరే అని సమ్మతించారు. నేను ఎంఫిల్ చేసి ఉన్నందువల్ల పర్యవేక్షకుడి అవసరం లేకుండా పరిశోధన చేయటానికి ఆమోదం కూడా చెప్పారు. ఆ పైన పరిశోధన మొదలుపెట్టి విషయ సేకరణలో మా అన్నగారు ఎంతో సహకారం. వారి సహకారాలే నా పరిశోధనకు కొండంత బలం. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి ధార్మిక కృతులు సమగ్ర పరిశీలన అనే ప్రస్తుత పరిశోధన అంశం 7 పరిచ్ఛేదాలుగా విభజించ. అందులో మొదటి పరిచ్ఛేదంలో లక్ష్మీకాంతి కవిగారి జీవితాలు వివరించబడ్డాయి. వారి జీవితాలను తెలియటానికై గుంటూరు, విజయవాడ, వేటపాలెం, కాళహస్తి మొదలైన ప్రాంతాలు మా అన్నగారితో కలిసి కానీ ఆశించినంతగా ఎక్కడా నాకు వివరాలు దొరక. బలిజేపల్లి వారి పౌత్రులు, కోడలు ఇవాళ నెల్లూరులో ఉన్నప్పటికీ వాళ్ళకు కూడా తెలిసిన విషయాలు తక్కువగా ఉన్నాయి. అది శోచనీయం.
కానీ పలువురు అభిప్రాయాలు క్రోడీకరించి వారి వ్యక్తిత్వ సాహిత్యాలను ఈ ప్రథమ పరిచ్ఛేదంలో వివరించారు. ద్వితీయ పరిచ్ఛేదంలో వారి కృతులు వర్గీకరణాన్ని గురించి స్థూలంగా ప్రకటించి ఈ పరిశోధనలో తృతీయ పరిచ్ఛేదంలో కల విషయాలకు ప్రాముఖ్యం ఇవ్వబడి లక్ష్మీకాంత గారి ధార్మిక గ్రంథాలలో ఆ భాగానికి అనూదిత రచనలు తులనాత్మకంగా విమర్శించచేపడి అందులో శివానంద లహరి ప్రముఖ స్థానం, అలాగే భక్తి రసభరితమై సర్వోన్నత సాహిత్య సంపద సంతరించుకొని ఆదిశంకరుల గ్రంథాలలో మకుటాయమానమైన శివానంద లహరి, కవితా కళానిధి అయిన బలిజేపల్లి రసవత్తరంగా ఎలా అనువాదించి కావ్య కళా సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేశారు. భక్తి ప్రపూర్ణమైన రసౌచితిని పాటించి మూలం కంటే మెరుగా అక్కడెక్కడ గొప్ప మార్పులు ఎలా చేశారు, కూర్పులు చేశారు వివరించి, అలాగే నిత్యపారాయణ గ్రంథమైన వాల్మీకి సుందరకాండ మూల విధేయంగా బలిజేపల్లి వారు ఎలా అనువదించారు, అక్కడక్కడ వారి సహజమైన సర్వస్వతంత్ర రచనా సరళి ఎలా ఉందో చూపించి ఆ తర్వాత ఇక ఉత్తరే రామచరతే భవభూతిర్విశిష్యతి అని ప్రసిద్ధి చెందిన ఉత్తర రామచరిత్రాన్ని అనువదించడంలో చూపిన మెలకువలు, ప్రత్యేకించి కొన్ని సంఘటనలు తనకు తానై కల్పించి ప్రదర్శనకు అనుకూలతను పాటించిన సందర్భాలు, ఔచిత్యం కొరవడకుండా రసస్ఫూర్తిని ప్రతిష్ఠించిన అనువాద విధానం చర్చించ. ఆ తర్వాత ఆ అనే విభాగంలో ఏబిసిడి లాగా అన్నమాట. విభాగంలో ధార్మిక స్వతంత్ర నాటకాలైన బుద్ధిమతి విలాసం, శాస్త్రాజితీయ, హరిశ్చంద్రీయాలను గురించి సవిమర్శకంగా వివరించి ఈ తృతీయ పరిచ్ఛేదం నాయక మణిల పరిశోధనలో హృదయస్థానంగా ఉంది, ప్రాణ ప్రతిష్టాకరమైన కేంద్రంగా ఉంది. సత్య హరిశ్చంద్రీయం యొక్క ప్రాశస్త్యాన్ని వివరించిన తర్వాత చతుర్థ పరిచ్ఛేదంలో దేశభక్తి రచనలు, పీఠికలు వివరింపబడి చతుర్థ పరిచ్ఛేదంలో సత్యమే జీవిత ధ్యేయమై సత్యహరిశ్చంద్రుని ఆదర్శంగా తీసుకొని గాంధీ మహాత్ముల జాతి పిత అయిన మహాత్మా గాంధీ గారిని గురించి దేశభక్తి రచనలలో సవిస్తరంగా వివరించారు. తర్వాత తదితర గ్రంథాలకు వ్రాసి కొన్న పీఠికలు, ఇతర గ్రంథాలకు వ్రాసిన అభిప్రాయ సవిమర్శంగా చర్చించారు. ఐదవ పరిచ్ఛేదంలో పొలయలుక, చెంపమాలి, వేలూరి శివరామశాస్త్రి గారి కవిత్వ ప్రశంస, సత్యనారాయణ స్వామి, గోపాలకృష్ణ సంస్కృతి మొదలైన విషయాలు లఘుకృతులు సమీక్ష అనే శీర్షిక కింద వివరించి 6వ పరిచ్ఛేదంలో చలనచిత్ర రచయితగా, నటుడుగా బలిజేపల్లి వారికి గల కీర్తి ప్రతిష్ఠ, కొన్ని పాటలు వారు ప్రదర్శించిన ప్రజ్ఞా పాటవ స్థూలంగా పరిశీలించబడి 7వ పరిచ్ఛేదంలో బలిజేపల్లి వారి కరుణ రస భరిత రచనా పరిపక్వత, వారి ధార్మిక దృక్పథం, సేముషి వైభవం సూత్రప్రాయంగా చెప్పబడి పరిశోధన అనంతరం బలిజేపల్లి వారిపై ప్రాచీన కవుల ప్రభావం, తదనంతర కవులపై బలిజేపల్లి వారి ప్రభావం సూత్రమాత్రంగా చెప్పబడింది. ఇలా ఈ పరిశోధన అంశంలో బలిజేపల్లి వారి కృతులు, వారి రచనా విశిష్టత మొదలైన విషయాలెన్నో సమగ్రంగా పరిశీలించబడ్డాయి. ప్రస్తుతం వారి జీవిత విశేషాల్లోకి వెళ్దాం. ప్రథమ పరిచ్ఛేదం బలిజేపల్లి లక్ష్మీకాంత కవి జీవిత విశేషం. శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి పేరు ఎర్రగని వారుడే. హరిశ్చంద్ర నాటకం పేరెత్తగానే అందరి హృదయ ఫలకాలపై
ముద్రింపబడే వ్యక్తి బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారి. లోకం ముఖ్యంగా సత్యహరిశ్చంద్రీయ నాటక కర్తగా, నటుడుగా మాత్రమే గుర్తించి 1929 వరకు ఆంధ్ర వాంగ్మయ సూచిక వివరణ ప్రకారం తెలుగులో వచ్చిన హరిశ్చంద్ర నాటకాల సంఖ్య 20. తర్వాత వచ్చినవి ఎన్నో. ఈ నాటకాలన్నిటిలో ఎక్కువ ప్రసిద్ధి పొందినటువంటి బలిజేపల్లి లక్ష్మీకాంతం రచన అని వారు చెప్పారు. దీన్ని బట్టి హరిశ్చంద్ర నాటకాన్ని బలిజేపల్లి లక్ష్మీకాంత కవి జీవితాన్ని విడదీయరాని ముడిపి పెనవేసుకుంది అంటం సత్యం. కానీ అదే వారి జీవిత సర్వస్వం అంటం తగదు. జీవితంలోని విభిన్న అంశాలలో అది ఒక వరి విశిష్టత సందర్భం కనుక బాల్యం నుండి వారు వారు అవలంబించిన వృత్తి ధర్మం, స్వీయ ప్రవృత్తికి అనుగుణంగా వారు చేపట్టిన కార్యకలాప, అక్కడక్కడ తారసిల్లన ఒడిదుడుకు, కష్టనష్టాలు, సుఖదుఖాలు, వివిధ రంగాలలో ప్రవేశించిన వారు కావించిన మంచి చెడ్డ, ప్రతిభా పాఠవాలతో సాధించిన విజయ పరంపరలు, శాశ్వత కీర్తి ప్రతిష్టలు కలిగే నిర్వహించిన సత్కృతులు, నటన జీవితాన్ని మధ్య ఏర్పడిన సామరస్యం, వైషమ్యం, అలాగే ప్రసిద్ధ పురుషులలో నటులతో, సాహితీవేత్తలతో ఆయన సాగించిన పరిచయ, అవి జీవితాంలో కలిగించిన అనుభవ విశేషం, ఇలా ఎన్నెన్నో విషయాలు క్రోడీకరి సమగ్ర పరిశీలన చేయబడి, అలాంటి క్రోడీకరణకు ఆధారాలు లభింపకపోతే సరిగా జీవిత విశేషాలు చర్చించడం కుదరదు. ప్రస్తుతం బలిజేపల్లి లక్ష్మీకాంత కవిగా జీవిత విశేషాలు విభిన్న కోణాలలో ఆధారాలు అందినంత మేరకు పరిశీలన. బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి జన్మస్థలం గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా ఇతికంపాడు గ్రామం. తండ్రి నరసింహశాస్త్రి, తల్లి ఆది లక్ష్మమ్మ. మేనమామ భాగవతుల చెన్న కృష్ణయ్య గారి వద్ద వీరు విద్యాభ్యాసం చేశారు. వీరి మేనత్త సరస్వతమ్మ గారు పేరుకు తగినట్లుగా సాక్షాత్తు సరస్వతి. ఆమె భారత భాగవత రామాయణాలలోని అర్థాలను విప్పి చెప్పి ఆ గాథలలో పరమార్థాన్ని కర్ణామృత ప్రాయం చేసి చిన్నతనం నుండే శ్రద్ధాసక్తులతో వీరు సంస్కృత ఆంధ్రాలను అభ్యసించారు. శైశవేభ్యస్త విద్యానం అని కాళిదాస ఉక్తి వీరంటే చిన్నతనంలో నేర్చిన విద్య వీరికి అనువర్ధమైంది తగింది. అనంతరం వీరు కర్నూలులో మెట్రిక్ పాస్ అయి బాల్యం నుండి ఏ కవిత్వం చెప్పగల శక్తికి వీరికి అలవడి పండిత సాహిత్యంలో, సంగీత సాహిత్యాల్లో వీరికి మక్కువ ఎక్కువ. వీరు ఆపాత మధురం ఆలోచనామృతమైన 2 కళల సాధన ఉగ్గుపాలలాగా ఆస్వాది సరస్వతి కటాక్షాన్ని పాత్రుడే. పయఃపారావారం ద్రవిడ శిశురాస్వాజ్యయత్కవీనాం ప్రౌఢానాం అజనిమ కమనీయ కవయత అని శంకర భగవత్పాదు చెప్పిన శ్లోక భావానికి అనుగుణం వీరు అనంతరం అరుచర కాలంలో మహాకవి అయి చిరస్థిర కీర్తి సంపద. బాల్యం నుండి గాఢంగా పాదుకొన్న ఈ సత్కళలి భవిష్యత్తులో వారిని గొప్ప సాహితీవేత్తగా, సంగీత కళా రహస్య నిధిగా, గాంధర్వవేత్తగా మహోన్నత స్థానంలో నిలిపాయి. ఈ రెండిటి సమన్వయం చేత వీరిని నాట్యకళ ప్రేరేపించి నటన జీవన లక్ష్యమై గుంటూరు హిందూ థియేటర్లో ఎన్నో బాల వేషాలు వేసి ప్రేక్షకులను ముద్దుగ్ధుల్ని చేసి లక్ష్మీకాంతం గారి తమ్ముడైన బలిజేపల్లి సీతారామయ్య గారు కూడా మంచి గాయకులుగా ప్రసిద్ధి చెందారు.
అనుజుడు అగ్రజుడు అనుసరించడం సహజమే. బాల వేషాలు వేసి ముప్పి పొందిన లక్ష్మీకాంతం నటనే తన ధ్యేయంగా భావి జీవితంలో ఎన్నో పాత్రలు ధరించి బాహుకుడు, హరిశ్చంద్రుడు, రాజరాజ నరేంద్ర, కృష్ణుడు, నక్షత్రం మొదలైన భూమికలను దాచి ప్రశంసలు పొందారు. చూడదగిన సుందర విగ్రహులు, వినదగ్గన చక్కని గాత్రజ్ఞులు వీరి పాద్యం ప్రశంసార్హంగా ఉంటుంది. పశుమతి యజ్ఞనారాయణ శాస్త్రి గారు బలిజేపల్లి అనేక విషయాల్లో సాధించిన పరిణతి, బాల్యం నాటిన స్థితిలో వివరించిన విధానం ఇక్కడ వారి మాటలతోనే చెబుతా. హిందూ థియేటర్లో వీరు బాలవేషాలు వేసేటప్పుడు ఉండే స్థితికి ఇప్పటి వీరి కవితా స్థితికి హస్తిమశకాంతరం ఉంది. భేదం ఎంతైనా కవిత్వంలోనే కాదు, సంగీతంలో కూడా మంచి అనుభవాన్ని కలిగిన శాస్త్ర సహితంగా పాడే ప్రౌఢిని సంపాదించారు. సంగీత సాహిత్యాల్లో ఉండే సమాన స్వాతంత్రాన్ని, సమ్మేళన సౌష్ఠవాన్ని ప్రకటించే ధారా సారళ్యమే వీరి కవిత్వానికి కలిగిన పెద్ద పరపతికి కారణం. లక్ష్మీకాంత కవి గారు పింగళి లక్ష్మీకాంతం కాదు, ఈయన బలిజేపల్లి లక్ష్మీ గారు. లక్ష్మీకాంత కవి గారు స్వయంగా అన్యంగా ఎన్నో విధాల కష్టించి భాషా సౌందర్యాన్ని లక్షణ చేసుకున్నారు. సంస్కృత కావ్యాల్ని కూడా చాలా వరకు అనుభవించే శక్తి సంపాది. కొంచెం తెలుగు వ్యాకరణం, అలాగే కొంచెం ఛందస్సు, అలంకార, సమాసం మొదలైన శాస్త్రాలన్నీ సంపాది క్రమక్రమంగా ఘనీభవింపచేసు వీరిచే సంస్కృతంలోంచి తెలుగులోకి పరివర్తింపబడిన అనువాదం చేయబడిన శ్రీవానందలహరి, ఉత్తర రాఘవ కాఘవం అనే కావ్యాలు ఆ సత్యాన్ని తెలుపుతాయి. వీరు ప్రకటించిన బుద్ధిమతి విలాసం ఒకప్పుడు చాలా సమాజాల చేత ఆడబడేది. శాస్త్రాజితీయం అనేది కూడా అందులో సగం ప్రచారాన్ని కలిగి, అన్నిటికంటే వీరి హరిశ్చంద్రీయం ఇప్పటికే ఎడతెగని ప్రచారాన్ని కలిగి అని యజ్ఞనారాయణ శాస్త్రి గారు పేర్కొన్నట్లుగా బాల్యంలో పాదుకొన్న సంగీత సాహిత్య నాట్య కళాభిరుచి క్రమక్రమంగా సాధన పరిణతి పొంది బలిజేపల్లి వారిని ఒక మహాకవిగా, నటుడుగా, సంగీత కళానిధిగా, దేశికుడుగా అంటే గురువుగా, నాటక సమాజ సంస్థాపకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, సినీ రచయితగా మహోన్నత శిఖరం మీద నిలబెట్టి మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణులైన తర్వాత కొంతకాలం కర్నూలు రిజిస్ట్రార్ కార్యాలయం హెడ్ గుమాస్తాగా చేసి తర్వాత గుంటూరు హిందూ కాలేజీలో తెలుగు పండితులుగా ఉద్యోగించి, కానీ ఎందుకో ఆ ఉద్యోగం వదిలి తర్వాత తెలుగు సంస్థానాలు దర్శించి అవధానాలు చేసి అప్పటికప్పుడు చెప్పిన ఆశువులెన్నో, కానీ ప్రస్తుతం ఆ విద్యా పద్యాలు దొరకల. వీరు 1922 చల్లపల్లి రాజాగారి సహాయంతో గుంటూరులో చంద్రికా ముద్రణాలయాన్ని స్థాపించి ఉయ్యూరు సంస్థాన కవీశ్వరుడుగా నియమింపబడ్డారు. అంటే మా సంస్థానానికి కవీశ్వరుడు ఆయనే, అంటే బలిజేపల్లి. చంద్రికా ముద్రణాలయంలో శతావధాన సారం, గుంటూరు సీమ, స్వరాజ్య సమస్య వంటి గ్రంథాలు తాను రాసినవి ప్రచురించారు. ముద్రణాలయ అధినేతగా వీరు నిర్వహించిన పాత్ర ప్రశంసం అప్పుడే ఆంధ్రదేశంలో స్వాతంత్ర ఉద్యమ వాయువులు ముమ్మరంగా వీస్తుంది. దేశభక్త కొండా వెంకటప్పయ్య, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణ, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారు, పట్టాభి సీతారామయ్య, ఉండవలక్ష్మీనారాయణ, అయ్యదేవర కాళేశ్వరరావు వంటి యోధానుయోధు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహ సమరంలో గాంధీ గారి అడుగుజాడలు అందరూ ముందు కోరికారు. ఆ సందర్భంలో బలిజేపల్లి లక్ష్మీకాంత కవిగా పాల్గొని 2 ఏళ్లు కారాగార శిక్ష అనుభవించి
అప్పుడే వీరు సత్యహరిశ్చంద్రీయాన్ని రాశారు. ఆ తర్వాత 1926 గుంటూరు ఫస్ట్ కంపెనీ తిరిగి స్థాపించి ఈ నాటక సమాజం 1882 నుండి 1912 వరకు ప్రసిద్ధ నటుల ప్రదర్శనలతో చాలా ప్రచారం. హరిప్రసాదరావు, కోపల్లె హనుమంతరావు, బలిజేపల్లి లక్ష్మీకాంతం, బలిజేపల్లి సీతారామయ్య, బాబు పిఎన్ నౌషర్, వాంజీ, పార్వతీశ్వర శాస్త్రి మొదలైన వాళ్ళు ప్రముఖులు. చిత్రనళీయం, అభిజ్ఞాన శాకుంతలం, స్వనందనీ పరిణయం, వేణీ సంహారం, జనకజానందం, బుద్ధిమతి విలాసం, అలాగే సత్యహరిశ్చంద్రీయం, సాత్రాజితీయం, ఉత్తర రాఘవం మొదలైన వీరు ఆంధ్రదేశమంతటా ప్రదర్శించిన రంగస్థల ప్రౌఢ నాటకాలు. ఈ కంపెనీలో నాయక పాత్రను ధరించిన హరిప్రసాదరావు ఆంధ్ర నట పితామహుడని వందితుడై గండపెండేరాది మహోత్సవాలలో మన్ననలతో మహోజ్వల కీర్తి పొంది నట సార్వభౌమ. ఇక నాయిక పాత్రను కోపెల్లె హనుమంతరావు ఆయా పాత్రల మనస్తత్వాలకి తగినట్లుగా రసానుగుణంగా ప్రదర్శించి బాగా ప్రశంసలు. విలన్ పాత్రలకు శ్రీపత్తి గోపాలరావు నిర్వహించి ఈ కంపెనీపై తమకు గల అభిమానం కొద్ది బుద్ధిమతి విలాసం, సత్యహరిశ్చంద్రీయం, సత్రాజితీయం, ఉత్తర రాఘవం మొదలైన నాటకాలు రచించారు. మద్రాసు మొదలైన నగరాలలో కూడా ప్రదర్శనలు ఈ కంపెనీ కీర్తి ప్రతిష్టలు పొంది అలాంటి సంస్థను బలిజేపల్లి వారు నెలకొల్పి తిరిగి ఊరూరా ప్రదర్శనలు ఇచ్చి 1926 సత్యహరిశ్చంద్రీయం, ఉత్తర రాఘవం వివిధ ప్రదేశాల్లో ప్రదర్శించి 30 సంవత్సరంలో రంగూన్ ఆంధ్రుల ఆహ్వానాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి సత్యహరిశ్చంద్రీయ నాటకం ప్రదర్శి వీరి ప్రదర్శనకు వారు ముగ్ధులై కవితా కళానిధి అనే బిరుదిచ్చి ఘనంగా సన్మానం చేసి తర్వాత కొంతకాలానికి వీరు చిత్తజల్లు పుల్లయ్య, సి పుల్లయ్య అంట ప్రోత్సాహం వల్ల చలనచిత్రరంగ ప్రవేశం చేసి ఎన్నో సినిమాలు, మాటలు, పాటలు, కథలు రసి ప్రతిభ, జెమిని మొదలైన సంస్థలు వీరి రచనా విశిష్టతను గుర్తి బాలనాగమ్మ, అపూర్వ సహోదరుడు, లక్ష్మమ్మ కథ, రక్షరేఖ, వరవిక్రయం, తహసీల్దార్, ముగ్గురు మరాఠీలు, మంజరి మొదలైన పౌరాణిక జానపద సాంఘిక చిత్రాల రచనా బాధ్యత నిర్వహించటమే కాక అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు సమర్థులై అభినయించి 1942లో చలనచిత్ర సంఘం వారు పుంభావ సరస్వతి అనే బిరుదు ఇచ్చి సత్కరించి చేస్తారు. వీరు కేవలం నాటకాలనే కాక శివానంద లహరి, స్వరాజ్య సమస్య వంటి గ్రంథాలు రచించి దైవభక్తి, దేశభక్తి రసోజ్వలంగా బ్రహ్మరథం, మణిమంజూష అనే నవలలు కూడా రాసినట్టు తెలుసు, అవి దొరకల. అలాగే వీరి విజ్జిక అనే గ్రంథం ఇవాళ దొరకదు. ఈ 1953 సంవత్సరం జూన్ 30 కాళహస్తిలో 72వ ఏట శరీరం సారించి బలిజేపల్లి వారి చెర యశక్కాయు వారికి మృతి అంటూడే. బలిజేపల్లి మరణం తరువాత అక్కడక్కడ కొన్ని సంతాప సభలు పెట్టారు. 53 జూలై
గుంటూరులో అఖిల సాహిత్య కళాభివర్ధక ఆంధ్ర పరిషత్తు సంపత్తు వారు సభ చేశారు. మొక్కపాటి నరసింహశాస్త్రి, పిల్లలమర్రి వెంకట హనుమంతరావు బలిజేపల్లి వారి సాహితీ సేవను ప్రశంసిస్తూ మాట్లాడారు. బొగ్గరపు రామారావు, రామకృష్ణారావు వారి జీవిత విశేషాలు చెప్పారు. ఎండపాటి రామలింగేశ్వరరావు బలిజేపల్లి వారు రచించిన హరిశ్చంద్ర నాటకంలో విశ్వామిత్ర పాత్రను అక్కడ అభినయించి, రాజమండ్రిలో జూలై 8 చెన్నపల్లి నాట్యకళ సాహిత్య పరిషత్తు వారి యాజమాన్యంలో శ్రీ ఆచారి బ్రదర్స్ వారి స్టూడియో ఆవరణలో శ్రీమాన్ నండూరి సత్యనారాయణ గారి అధ్యక్షత కవితా కళానిధి బలిజేపల్లి వారి స్మారక సభ జరిగింది. పరిషత్తు ప్రధాన కార్యదర్శి శ్రీ రామ బాబ్జీ శ్రీ లక్ష్మీకాంత కవి జీవితాన్ని సంగ్రహం సభ్యులకు చెప్పారు. వారి మాటల పాటల నేర్పు, నాటక రచన, అభినయ సమర్థత, చలనచిత్ర రంగాన్ని, నాటక రంగానికి చేసిన సేవ చక్కగా వివరించి శ్రీ మెహబూబ్, శ్రీ సివి రావు అలాగే లక్ష్మీకాంతం గారి రచన, అభినయ సామర్థ్యాలు ప్రశంసిస్తూ ఆంధ్ర రంగస్థలంలో ఒక అలంకార జ్యోతి రాలిపోయి శ్రీమాన్ నండూరి నరసింహాచార్య వందన సమర్పణతో సభవు. అదే రోజు ఆంధ్రపత్రికలో రంగారాం జూలై 6 బలిజేపల్లి కాంతకవి లక్ష్మీకాంతకవి మరణంతో ఆంధ్ర నాటక రంగానికి తీరని లోటు ఏర్పడింది. కవితా ప్రపంచంలో ఒక ధృవతార రాలిపోయిందని తమ విచారం ప్రకటిస్తూ చిత్తూరు జిల్లా కళాపరిషత్ అధ్యక్ష కార్యదర్శి శ్రీ రాజగోపాల్ నాయుడు కె సభాగారులు ప్రకటించి ఆయా సంతాప సభలలో ప్రసంగించి జీవిత విశేషాలు ఏమిటో గ్రంథస్థాయిలో లభించి ఉంటే ఇంకొంత విషయాలు తెలిసి ప్రస్తుతం బలిజేపల్లి వారి గురించి లభించే విషయాలలో వారి అభినయ కవిత్వ ప్రశంసలు తప్ప జీవిత విశేషాలు లేకపోవడం శోచనీయం. కానీ ఒక్కడి సత్యం, శరీరాలు వాటిని ఆశ్రయించి భౌతిక అనుభవాలు కాలగర్భంలో కలిసిపోయిన అంతర్ముఖ భావంతో ఆధ్యాత్మిక దృక్పథంతో ఆవరించిన ఆయా స్మృతులు అనుష్ఠించిన సత్కృత్యాలు నిత్య సంస్తుత్య ఖిలముగా కుంటున్నది ధాత్రి కృతియే అనేది ప్రత్యక్షర సత్యం. బలిజేపల్లి వారి అఖిల రచనలు నిజంగా ఖిలం కాకుండుటవే. వారి రచనా స్రవంతి బహుముఖాల పయనించి వారు సాంప్రదాయ పద్ధతిలో ఎంత కవిత్వం రాశారో ఆధునిక విధానంలో కూడా అంతటి ప్రవేశంతో అభినివేశంతో రాశారు. వీరి రచనలో తెలుగుతనం, నాటకీయ శైలి, రసపరిపోషణ ప్రధానంగా కనపడుతాయి. పద్యశిల్పం బలిజేపల్లి వారి సొమ్ము. వీరి సత్యహరిశ్చంద్రీయ నాటకం తెలుగు సాహిత్యం ఉన్నంత వరకు. అలాంటి మహోన్నత నాటక రాజాన్ని తెలుగు వారికి అందించి బలిజేపల్లి వారి గురించి వారు ఆ నాటకాన్నే రాయలేదని కొందరు ప్రచారం చేశారు. భాగవతుల సుబ్బయ్య రచించగా బలిజేపల్లి లక్ష్మీకాంత కవి తన పేరు పెట్టుకున్నారు. కానీ ఏలూరులో ఇప్పటికీ సుఖులుగా ఉన్న సుబ్బయ్య గారిని కలిసి పోనంగి శ్రీరామ అప్పారావు ఈ విషయం అడిగితే నవ్వుతూ, మా లక్ష్మీకాంత కవి ఒకరి సొత్తును దొంగలించే ప్రతిభా దరిద్రుడు కాడు, సత్యహరిశ్చంద్రియం పూర్తిగా బలిజేపల్లి వారి రచనే అని స్పష్టం చేశారు. బలిజేపల్లి వారి కళాభిమానం కేవల నాటక ప్రదర్శనానికే పరిమితం కాదు. వీరు ప్రదర్శనలు ఇచ్చిన ప్రదేశంలో సాహిత్య సంబంధాలైన ఉపన్యాసాలిచ్చి అందు స్వీయ కవితాగానాన్ని కొంత అవకాశం కల్పించుకొని సభాసదులను రసానంద జలధిలో ఓలలాడించారంటానికి ఎన్నో నిదర్శన. కవితా కళానిధి బిరుదు పొందిన సందర్భంలో రంగూన్లో
వీరు విద్య నేర్చిన అద్వితీయంగా ప్రశంసించారు విద్యను గురించి. అలాగే 1935-36లో సికింద్రాబాదులో హరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించిన సందర్భంగా 2 సాహిత్య సభలలో ప్రసంగించారని దేవులపల్లి రామానుజరావు గారు చెప్పారు. వారి మాటల్లో చెప్తారు. బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు సికింద్రాబాద్ వచ్చి సత్యహరిశ్చంద్ర నాటకం వేసినప్పుడు నేను స్వయంగా చూశానన్నాడు దేవులపల్లి రామాను. లక్ష్మీకాంతం గారి పద్య పఠనం మనోరంజకం. ఆయన 1-2 సాహిత్య సభల్లో ప్రసంగించిన జ్ఞాపకం కరుణరసభరితంగా హృదయాలు కదిలించి వేసే కవితను గురించి ముచ్చటిస్తూ అందు ముఖ్యంగా ఉత్తర రాఘవంలో వారు అనువదించిన పద్యాలు మూల సహితంగా వినిపించి వారి సాహిత్యాభిమానాన్ని కూడా దేవులపల్లి కూడా రామానుజం గారు ఈ విధంగా మేము కొంతమంది విద్యార్థులు ఆయన గారి సికింద్రాబాదులో కలుసుకున్నప్పుడు వారు తమ ఉత్తర రామచరిత్రలో కొన్ని భాగాలు వినిపించారు. అలాగే అందులో అనువదించిన పద్యాలు మూలంతో పాటు మనోజ్ఞంగా చదివిన నా హృదయం కదిలిపోయి తర్వాత ఆయన ఉత్తర రామచరిత్ర నాటకాన్ని కొని చదివి అనువదించి నాకు ఆ విధంగా అనువదించారు. నాకు ఈనాటికి భవభూతి ఉత్తరామచరిత్ర మూలం చాలా ఇష్టమైంది. ఇందుకు కారణం ఒక విధంగా బలిజేపల్లి వారి అని తాను విద్యార్థిగా ఉన్నప్పుడు వీరి ప్రదర్శన చూసి ఉపన్యాసం ఆకర్షితుడైన విషయాన్ని కూడా దేవులపల్లి వారు మరొక సందర్భంలో జ్ఞాపకంలో హైదరాబాదు నేను మొదటిసారి 1934లో వచ్చి నిజాం కళాశాలలో 4 ఏళ్ళు విద్యాభ్యాసం. ఈ దశలో ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన కొందరు కవి పండితులు సందర్శించే భాగ్యం కలిగి ఆ రోజుల్లో సికింద్రాబాదులో తెలుగు నాటకాలు అప్పుడప్పుడు ఆడేవాడు. సత్యహరిశ్చంద్రీయ నాటక ప్రదర్శన 35-36లో కాబూలు జరిగి నాటకాన్ని వ్రాసిన బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి అందులో ఒక పాత్ర. హాస్టల్లోని విద్యార్థులం కొందరు నాటకాన్ని సికింద్రాబాదుకు వెళ్ళి చూసి మర్నాడు ఆయన కళాశాలకు ఆహ్వానించి చక్కని ఉపన్యాసం చేశారు. ఆయన కంఠం ముఖ్యంగా పఠించే పద్ధతి నా వంటి వాళ్ళనందరినూ ఆకర్షి 1942 చలనచిత్రరంగం వాడు పుంభావ సరస్వతి బిరుదిచ్చి సత్కరించిన తరువాత కొంతకాలం మదనపల్లెలో ఉండి సత్యహరిశ్చంద్రీయ నాటకాన్ని ఆడారు. తర్వాత బిసెంట్ దివ్యజ్ఞాన కళాశాలలో ప్రధాన ఆంధ్ర ఉపన్యాసాలుగా ఉన్న దర్భా వెంకట కృష్ణమూర్తి గారు వీరిని కళాశాలకు ఆహ్వాని అప్పుడు మనోజ్ఞంగా సాహిత్యాన్ని గురించి వీరు ప్రసంగించారు. కళాశాల తెలుగు శాఖ వారు వీరిని ఘనంగా సన్మాని అప్పటి పద్యరత్నాలు ఇప్పుడు దొరకట కానీ అందు పుంభావ సరస్వతి బిరుద పాత్రుడవు కవితా కళానిధి అనే పాదం వీరి బిరుదులు 2 ఉదాహరింపబడి శ్రీ మేడవరం రామబ్రహ్మశాస్త్రి పరిచయం కూడా అప్పుడే కలిగి తాను మిగిల్చిన సుందరకాండ శేషాన్ని పూర్తి చేయటానికి వారి మైత్రి ఎంతో దోహదకారి. గద్వాల సంస్థానంలో అప్పుడప్పుడు తెలుగు తెరనాళ్లలో పాల్గొని వీరు పలువురు పండితులతో సాగించిన సాహిత్య గోష్ఠులెన్నో. మేడవరం రామబ్రహ్మశాస్త్రి గారి పరిచయం ప్రగాఢం అవటానికి గద్వాల సంస్థానంలోని కావ్య కళా ప్రసంగాలే ముఖ్య కారణం అని గ్రహించారు. వీరు తమ ప్రదర్శనను పండిత పామరులు ఇద్దరు రమసమంగా రంజించేటట్లు సాహిత్య ఉపన్యాసాలు రసజ్ఞులైన సాహిత్యవేత్తలను అలంకరించిన వారు సాహిత్య తృష్ణ పెంపొందేస్తూ దాల్చి గుంటూరు కేంద్రంగా వీరు నిర్వహించిన ప్రదర్శన సాహిత్య ప్రచారం ప్రశంస చంద్రికా ముద్రణాలయం తావి అనేక పుస్తకాలు పెట్టి చల్లని వెన్నెలలా ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదంగా సాగిపోవాల్సిన వీరి జీవితంలో రుణ సంబంధాలైన ఒత్తిడులు ఉక్కిరి బిక్కిరి చేసి నిరంతరం నాటక ప్రదర్శనలకై వీరు మించిన అప్పులు చేసి 15 లక్షలు బాకీ పడి ప్రభుత్వం తన యావదాస్తిని వేలం చేయటానికి
సిద్ధపడి ఆ సందర్భంలో వీరి ఆస్తిని దక్కించుకోవటానికి ప్రాణమిత్రుడు భావించే గోవిందరాజు సత్యనారాయణ అనే న్యాయవాది పేర మొత్తం ఆస్తి రాసిచ్చారు. అంతే ప్రాణమిత్రుడు ప్రాణాపహారిగా మారిపోయి రాసి ఇచ్చిన ఆస్తల్లా తందే అన్నాడు. కవికి వట్టి మొండి చేతులు చూపాడు. ఈ సంఘటన లోకమే తలక్రింది. శోకం ముమ్మరించి జీవితమే అంధకారావృతం. హృదయం కకావిక దిక్కు తెలియని దైన్య హైన్య శూన్య స్థితి ఆలముకొని మహోన్నత సౌధ వీధులలో సుప్రశాంత చంద్రికా ప్రసారంతో చిన్ముద్రీభూతమైన దివ్యానందం అనుభవించాల్సిన లక్ష్మీకాంత కవి లక్ష్మీపోయి కాంతి మాసింది. ఎక్కడను అట్టడుగున చిమ్మ చీకటిలో కులారినట్టు. ముఖ్యంగా గుంటూరుని గర్తపురంట సార్థక్యం దుర్భర దుఃఖమైన తన ఒక్క జీవితానికే సమన్వయింపబడిందేమో అనిపి వెన్నెలు మాశాయి. దురంత విషాద వేదనాగ్నిశిఖలు విజృంభించి దహించి ధనం లేని జీవితం ఎంత కష్టపుష్టము అనుభవంలో సుఖించవలసిన యౌవనం కటిక చీకటి కమ్ముకొన్న కంటకావృత మహా వనంగా కనపడి న్యాయవాది గోవిందరావు సత్యనారాయణ న్యాయ ధర్మాలు దయా దక్షిణాలు వదిలి తను కావించిన పచ్చి మోసానికి కొంగి కులారిపోగా జీవిత భీమాకు సంబంధించిన అభియోగం ఒకటి ఆయనపై మోపబడి కృష్ణయ్య గారు అనే మిత్రుని సాహచర్యం వల్ల ఈ ద్రోహచర్య తనపై పడి గోరు చుట్టుపై రోకటి పోట్లాగా కష్టాల మీద కష్టాలు ఒక్కుమ్ముడిగా కమ్ము. విధి లీలలు విచిత్ర ఒకదానిపై ఒకటి కాష్టంలో లేక దుఃఖాలు కలిగిస్తాయి. కష్టాలు జాషువా అన్నట్లు భావించే దైవంబు సంపదపై సంపద లేమిపై ఆపాదించు చిత్రంబు అనే మాట నిత్య జీవిత ప్రతి వ్యక్తి యొక్క అనుభవం ప్రత్యక్షంగా మిత్రుని మూలంగా మాయాజాలం నుండి అపవాదులైపోయిన విషయం. పరార్థహరణ వ్యాపార మాయాధురందరూ బారిన్పడి లేనిపోని అపరాధంబంది ఆపత్సవరంపరలో శక్తిది ఎట్లు తేల్చదో మహాత్మా సత్యనారాయణ అని ఏని పాప మెరుంగనన్ సఖిల సాక్షి నీకు బోధింపనే ఎలా నీ చూడని లోక సంగ్రహణ లీలాలేశమెందు అయ్యో నిర్మాయుకులట్ దుర్మత నిమిత్తాపాయులై లస్సందని దినత్రాణ పరాయణత్వ విపుడేదీయని ఔగాముల్ తెలియని నీ తరమౌనిగాక అపరాధిన్ సాపరాధింపనచ్చు లఘు జ్ఞానులు చర్మచక్షువుల ధీరులు తథ్యమిథ్యా పరీక్షకుల చాటుదురయ్య తలమే నీ కనుమాయ అని సత్యనారాయణ స్వామికి విపన్నుడై లక్ష్మీకాంతగరి ప్రసన్నుడై విన్నపించుకొన్న విన్నపంలో తన దోషం వీసం కూడా లేదని అది ప్రాణమిత్రుడి నమ్ముకొన్న కృతజ్ఞుడు చేసిన దోషమని విస్పష్టంగా సత్యాసత్య న్యాయాన్యాయ నిరూపించటానికి సత్యరూపుడైన భగవంతుడే సర్వసమర్థుడని అర్థించాడు. మిగతా విషయాలు రేపు.